హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో నాకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో ఎంత సంపాదించినా మనీ సరిపోవట్లేదు అని చాలా వరకు మనం థింక్ చేస్తూ ఉంటాము, బాధపడిపోతూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనం ఎలా థింక్ చేస్తే మన మనీ సరిపోతుంది అని ఒకసారి థింక్ చేయండి. సరిపోవట్లేదు అనుకుంటే చాలదు కదా, ఎందుకు సరిపోవట్లేదు అనేది మెయిన్ కారణాలు అయితే రాసుకోండి. అప్పుడే మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. మన మైండ్లో థింక్ చేసేదానికన్నా మనం ఒకసారి ఒక పేపర్ మీద ఒక పెన్ను తీసుకొని రాయడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో మన మనీ సమస్యలు తీరాలంటే మెయిన్లీ మన థింకింగ్లోనే ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా మనీ చాలా వరకు మనీ మీద డిపెండ్ అయ్యే ఉంటుందన్నమాట. సో అలా ఒకసారి థింక్ చేసుకొని మీకు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు ఎలా పొందాలి, ఫైనాన్షియల్గా ఎలా థింక్ చేయాలి, ఎలా మనీ అయితే సేవింగ్స్లో పెట్టుకోవాలి, రేపు పిల్లల ఫ్యూచర్ ఎలాగ మంచిగా చూసుకోవాలి అని మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరో వచ్చి చెప్తే మీరు మారిపోవాలనేది చాలా మూర్ఖత్వం అన్నమాట. మీ చేతుల్లో ఉన్నదే మీరు మార్చుకోవాలన్నమాట. మీరు థింక్ చేసే విధానాన్ని మార్చుకున్నప్పుడే మీ దగ్గర అయితే మనీ అయితే నిలుస్తుంది. సో మనీ సరిపోవట్లేదు అనేది సమస్య కాదండి, మనీని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు అనేది ఒక పెద్ద సమస్య. సో దాన్ని ఒకసారి చూసుకోండి. చాలామంది ఇంకొచ్చి కమెంట్స్ పెడతారు, మాకు ఈఎంఐలు ఉన్నాయండి, అవన్నీ దానివల్లే మాకు సరిపోవట్లేదు, మీరేమో చెప్పేస్తున్నారు సేవింగ్స్ మెయింటెనెన్స్ అని చెప్పి. సో ఆ సేవింగ్స్ ఆ ఈఎంఐని మీరు ఎలా తెలివిగా ప్లాన్ చేసుకుంటే త్వరగా తీరిపోతుంది అనేది నేను ఇంకో వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. మంచి మంచి టిప్స్ అయితే నేనైతే షేర్ చేస్తాను. సో ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ శాలరీ రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సేవింగ్స్కి మనీ పెట్టేయాలి. సేవింగ్స్ ఆల్రెడీ నా వీడియోస్లోనే ఉన్నాయి, ఎన్ని రకాలుగా సేవింగ్స్ చేసుకోవచ్చు శాలరీని అని చెప్పి. ఆ తర్వాత మెయింటెనెన్స్కి వస్తాం. మెయింటెనెన్స్ మనం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో చూస్తూ ఉండండి. మంత్లీ డైరీ మెయింటైన్ చేయండి. సో ప్రతి ఒక్క ఖర్చుని రాయండి. ఈరోజు ఇంత ఖర్చు అయిందని చెప్పి రాశారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ఎక్స్ట్రా ఖర్చులు చేస్తున్నారు, ఎక్కడ అనవసరంగా ఖర్చులు చేసేస్తున్నారు అనేది మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు దాన్ని బట్టి. సో అలాగా డే బై డే మీకు ఎంత ఖర్చు అవుతుందని రాసి పెట్టుకోండి. అది ఎందుకు ఖర్చు అవుతుందని కూడా రాయండి. సో ఇదైతే నేను చెప్తున్నాను చూడండి, మంచిగా యూజ్ అవుతుంది. మీ మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ఇంత ఖర్చు అయిందని ఒక క్లారిటీతో మీరు ఉన్నారనుకోండి, మీ లైఫ్ని ఎలా తీసుకెళ్లాలనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈ ఒక టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాంట్స్ ఏది, నీడ్స్ ఏది తెలుసుకోండి. ఇది నాకు ఖచ్చితంగా కావాలి, అది లేకపోతే నా లైఫ్ ముందుకు వెళ్ళదు అన్నప్పుడు వాంట్స్ వచ్చేసి మీకు అది అవసరం లేదండి. నీడ్స్ కంపల్సరీ ఇది కావాలి అనేది నీడ్స్ అనమాట. వాంట్స్ వచ్చేసి ఇది లేకపోయినా మనం బతికేయచ్చు అనమాట. సో అలాగా వాంట్స్ నీడ్స్ ఏమేమి అనేది రాసుకోండి. సో ఇది ఉంటే నాకు అవసరమా, ఇది లేకున్నా కూడా నాకు జరిగిపోతుంది కదా అన్నప్పుడు దాన్ని వాంట్స్లోకి వేసేయండి. సో నీడ్స్ అన్నప్పుడు మీకు ఇది ఖచ్చితంగా కావాలి, ఇది లేకపోతే మీకు జరగదు అన్నప్పుడు నీడ్స్ దాని దగ్గర వేయండి. మీరు రాయండి, నేను చెప్పడం కాదు, మీకు ఎలాంటి నీడ్స్ ఉన్నాయి, వాంట్స్ ఉన్నాయని రాసుకోండి. సో వాంట్స్ ఎలాంటప్పుడు తీర్చుకోవాలంటే, ఎలాంటి మనకు సేవింగ్స్ ఉంది, మెయింటెనెన్స్ సరిపోతుంది అన్నప్పుడు వాంట్స్ దగ్గరికి వెళ్ళి మనం హ్యాపీగా మనకు కావాల్సింది మనం చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీ ప్లానింగ్. ఎక్కడికైనా వెళ్తున్నామంటే ముందుగా ఒక చిన్న స్లిప్ లాగా రాసుకొని వెళ్ళండి. మీకేం కావాలో అవే తెచ్చుకుంటారు ఎక్కడికి వెళ్ళినా. ఇదైతే ఒకసారి ట్రై చేయండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ వచ్చేసి మెయిన్లీ చాలా వరకు బద్ధకంగా బయట ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినండి. సో అలాంటి దాన్ని అవాయిడ్ చేయండి బయట ఫుడ్ని, ఓకేనా. నెక్స్ట్ ట్రావెలింగ్స్. ఊరికనే వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని. మనసు వెళ్ళిన చోటకంతా మన మైండ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని, మనసును కూడా కంట్రోల్లో పెట్టుకొని మనమైతే ట్రావెలింగ్ ఇది అవసరమా కాదా అని ఆలోచించి వెళ్ళండి.
నెక్స్ట్ యూసేజ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. చాలా వరకు ఎక్కువ యూసేజ్ చేసేస్తుంటారు అనవసరంగా, లైట్స్ కానీ, టీవీ కానీ, లేదంటే ఫ్యాన్స్ కానీ అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి యూసేజ్ని కూడా మీరు తగ్గించుకోవాలి. ఏదైనా ఎక్స్ట్రా యూసేజ్ అయితే చేయకండి. సో గ్యాస్తో కలిపి చెప్తున్నాను, ఎలాంటి యూసేజ్ చేయాలో మనం ఫస్ట్ తెలుసుకొని ఉండాలి. సో నెక్స్ట్ థింకింగ్ అనమాట. మన మైండ్ ఎలా థింక్ చేస్తుందో మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాము. సో అలా కాకుండా మనసుని, మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని థింకింగ్ అయితే చేయండి. సో ఆ థింకింగ్ని మనం ఎలా మార్చుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందో అలా అయితే మార్చుకోండి. ఓకేనా? బడ్జెట్ని డివైడ్ చేసుకోండి. దేనికి ఎంతెంత అని చెప్పి, అంటే మిల్క్కి ఇంత, కర్డ్కి ఇంత అలాగా డివైడ్ చేసుకొని పెట్టుకోండి మనీని. సో మీరు మెయింటెనెన్స్లో డివైడ్ చేసి పెట్టుకుంటే మీకు ఎంత మిగులుతుందో ఆ మంత్లో మీకైతే కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్కి ఎక్కువ డిటర్జెంట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా కావాల్సినంత వాడుకోండి. దాంతో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఎంత కావాలో అంతే వాడుకోండి. ఓకేనా? చాలా వరకు చూస్తూ ఉంటాను నేను, ఒక కప్పులు సర్ఫ్ వేసేస్తుంటారు, కప్పులు లైజాల్ పోసేస్తూ ఉంటారు. అవంతా చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అందులో కూడా చాలా తక్కువగా అయితే వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసి డీమార్ట్లో, కిరాణ్ షాప్స్, ఈ రెండిట్లో కంపేర్ చేసుకొని మీ దగ్గర ఉన్న షాపుల్లో ఏది తక్కువగా ఉంటుందో అక్కడ వెళ్ళి కొనుక్కోండి. నెక్స్ట్ మెడిసిన్స్. చాలా వరకు మెడిసిన్స్ వేస్ట్గా వెళ్ళి మామూలు మెడికల్ షాప్లో కొనేస్తూ ఉంటారు. కానీ మన ఊర్లోనే హ్యాపీగా గవర్నమెంటే సప్లై చేస్తూ ఉంటుంది. ఊరికి వెళ్ళినప్పుడు ఒకసారిగా తెచ్చేసుకోండి. అన్నీ ప్లాన్ చేసుకొని పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కానీ, కోల్డ్కి కానీ, హెడేక్ కానీ, పిల్లలకి కూడా అన్నీ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి సో మీరు ఆ మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ నుంచి తెచ్చేసుకోండి. హాస్పిటల్స్, ప్రతి ఒక్క సిటీలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడు ఓపెన్ ఉంటుందని చెప్పి. అలాంటప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళండి. ఎక్కువ హాస్పిటల్ కూడా అంత మంచిది కాదు. సో హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గించుకోవాలనుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పేశాను, కరెంటు బిల్లుని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వచ్చేస్తుంది ఫ్రీగా ఫ్యాన్ వేసుకోవచ్చు అని చెప్పి ఓపెన్ చేసి వేసేసుకుంటూ ఉంటారు. సో అలా ఎక్కువ వేస్ట్ చేయడం కూడా మన సేవింగ్స్లో మనీ అయితే కట్ అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్. ఎక్కువ నాన్ వెజ్ తినడం కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎప్పుడు కావాలా అనిపిస్తే అప్పుడు తెచ్చుకోండి. 2 వీక్స్కి ఒకసారి. వీక్లీ తినే వాళ్ళు ఉంటారు. చిన్నపిల్లల్ని మనం ఏం చేయలేం కాబట్టి అలాంటప్పుడు తప్పదు. సో నాన్ వెజ్ అయితే తెచ్చుకోండి. ఎగ్స్ కానీ, నాన్ వెజ్ కానీ తినచ్చు. వీక్లీ 1 టైం అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మిల్క్, కర్డ్ కావాల్సిన మనీ అయితే సపరేట్గా పెట్టుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి. నెక్స్ట్ వెజిటేబుల్స్కి కానీ, ఫ్రూట్స్కి కానీ ఎంత అవుతుందో ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. సో దాని ప్రకారం మనీ పక్కన పెట్టుకొని మీరైతే వాడుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, సోప్స్ ఇలాంటివి ఏది ఎక్స్ట్రా అవ్వకుండా చూసుకోండి, రాసుకోండి. సో ఇలా థింక్ చేశారనుకోండి మీకు ఈజీగా మనీ అయితే సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ పూజ ఐటమ్స్. పూలు కానీ, వీక్లీ పూలు కావాలా, 2 వీక్స్కి ఒకసారి పూలు కావాలా, ఏదైనా ఐటమ్స్ అయిపోతే కావాలా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీకు కావాలనిపిస్తేనే తెచ్చుకోండి. సో ఎక్కువ తెచ్చుకొని వేస్ట్ అయితే చేసుకోకండి. ఇలా చేస్తే ఎందుకండి సరిపోదు మనీ అనేది. సో మీరు ఈఎంఐలు ఉంటే ఈఎంఐలకు తనిగా మనీ అయితే మీరు యాడ్ చేసి పెట్టుకోండి. సో దాన్ని బట్టి మీ మెయింటెనెన్స్లో ఇన్ని సేవింగ్స్ చేసినప్పుడు మీకు హ్యాపీగా మీకైతే మనీ అయితే సరిపోతుంది. సో నేను చెప్పిన ఈ టిప్స్ మీకు నచ్చాయా లేదా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్.